జాతీయ రోడ్డు భద్రత నెలను పురస్కరించుకుని పిల్లల్లో రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు తెలంగాణలో మొదటిసారి ట్రాఫిక్ అవేర్నెస్ చిల్డ్రన్ పార్క్ను నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రోడ్డుపైన కనిపించే వివిధ సూచిక గుర్తులకు అర్థం ఏంటి, రోడ్డుపై వెళుతున్నప్పుడు చేయకూడని పనులేంటి అనే విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగర రోడ్లపై ట్రాఫిక్ సమస్య అనేది నిత్యకృత్యం. అయితే ట్రాఫిక్ అవేర్నెస్ అనేది పిల్లలకు అటు పెద్దలకు కూడా ఎంతో అవసరం. ట్రాఫిక్ పైన సరైన అవగాహన అంటే రోడ్ సేఫ్టీ పైన సరైన అవగాహన లేక ఎంతో మంది రోడ్డు ప్రమాదాలకు గురైన సంఘటనలను మనం ప్రతిరోజు న్యూస్లో చూస్తూనే ఉంటాము. అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ రోడ్ సేఫ్టీ పైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ను అయితే ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. అంటే ట్రాఫిక్లో ఒక వ్యక్తి ఒక వాహనం కానీ రోడ్ పైన ఉన్నప్పుడు రోడ్ మీద ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే అన్ని విషయాలపైన అవగాహన కల్పిస్తూ అయితే ఇక్కడ ఒక ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ని ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. సిగ్నల్స్ దగ్గర నుంచి అంటే మనం ఎప్పుడు నిత్యం రోడ్ మీద చూసేటువంటి రెడ్, ఎల్లో, గ్రీన్ సిగ్నల్స్ దేనికి సంకేతాలు, రోడ్ మీద ఉన్నప్పుడు చేయాల్సినవి ఏంటివి, చేయకూడనివి ఏంటివి అనే తదితర అంశాలపైన ఇప్పటి నుంచే పిల్లల్లో అవగాహన కల్పిస్తే కనుక రోడ్డు ప్రమాదాలను తగ్గించే వారు అవుతారు, పిల్లలు కూడా నేర్చుకున్న వారు అవుతారు అనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడిద్దాం. చెప్పండి, ఇది ఎలా అనిపిస్తుంది ఈ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ మీకు? ఈ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ వల్ల మేము చాలా తెలుసుకున్నాం. అసలు గో సిగ్నల్ అంటే తెలుసుకున్నాం, వన్ వే అనేది ఒకటి తెలుసుకున్నాం. ఇంకా రంబుల్ స్ట్రిప్ అంటే మాకు తెలియకుండే, కానీ సార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, గవర్నర్ సార్ చాలా మంచిగా మాకు తెలిసిండే. చాలా ఉపయోగపడం ఇది మొత్తం షో నాకు చాలా అర్థమైంది. మా ఫ్రెండ్ కూడా చెప్తాడు. నాకు కూడా నంబర్ స్ట్రిప్ చాలా గురించి అర్థమైంది నాకు మంచిగా. ఇది రోడ్ సైడ్ గురించి అవన్నీ చెప్పాడు, ఇది రోడ్స్ గురించి, స్పీడ్ బ్రేకర్స్ అవి ఎట్లా యూజ్, అక్కడ ఎట్లా స్లో చేయాలో, ఇంకా రోడ్ ఎట్లా ఉంటుంది చూడొచ్చు. మనం విద్యార్థులంతా కూడా గతంలో చూసుకుంటే రోడ్ గురించి ఇన్ని విషయాలు అయితే మాకు ఇంత మునుపు తెలియదు. అంటే రంబుల్ స్ట్రిప్స్ అంటే ఏంటి, అసలు ఎలాంటి రూల్స్ ఉంటాయి, రోడ్ పైన పడే సిగ్నల్స్ని ఎలా పాటించాలి ఏంటి అనే తదితర విషయాలన్నీ కూడా దీని ద్వారా తెలుసుకుంటున్నామని అయితే విద్యార్థులు చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. రోడ్ పైన మనకు కొన్ని సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ సిగ్నల్స్ యొక్క మీనింగ్ ఏంటి అనేది పిల్లలకు తెలియజేయడానికి ఇక్కడ మనకి బోర్డ్ పైన ఏర్పాటు చేసినవి మనం చూస్తే తెలుస్తోంది, ద స్టాప్ సిగ్నల్ అనేసి. అండ్ ఆ సిగ్నల్స్ని అక్కడ పెట్టేసి అది దేనికి సంకేతం, అది దేన్ని సూచిస్తుంది అనే విషయాలు విద్యార్థులకు కులంకుశంగా అర్థమయ్యే విధంగా కూడా ఇక్కడ మనకు ఈ బోర్డ్స్ని అయితే ఏర్పాటు చేశారు. నిజంగా ఇది పిల్లల్లో చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఇలాంటి విషయాలపైన అవగాహన కల్పిస్తే కనుక నిజంగా రోడ్డు ప్రమాదాలను ఎంతో కొంత మనం తగ్గించవచ్చు. కాబట్టి ఇలాంటి ఒక ఇనిషియేటివ్ అయితే ఒక చాలా గొప్ప ఇనిషియేటివ్ అని అయితే ఇక్కడ స్టూడెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. రోడ్ గురించి, రోడ్ సేఫ్టీ గురించి ఎన్నో విషయాలు తాము తెలుసుకున్నామని కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మొత్తంగా చూసుకున్నట్లయితే పిల్లల్లో రోడ్ సేఫ్టీ పైన, పిల్లలనే కాదు పిల్లలకు పెద్దలకు రోడ్ సేఫ్టీ పైన అవగాహన అనేది ఖచ్చితంగా ఎంతో అవసరం. అది చిన్న వయసు నుండే వారికి నేర్పించే విధంగా అయితే ఈ పార్క్ ఇక్కడ ఉంది. వాళ్ళు కూడా సిగ్నల్స్ గురించి, ట్రాఫిక్ గురించి ఎంతో బాగా నేర్చుకుంటున్నాము, ఇది మాకు ఎంతో ఉపయోగపడుతుందని కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, రజిత, HM TV, హైదరాబాద్.